యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి. దేవాతి దేవుని మహాకృపను బట్టి మరి ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుచున్నానండి. దేవాతి దేవుడి దినాన్న మనతో మాట్లాడుచున్న అంశము దేవుణ్ణి వరం అడిగి ఉన్నావా, దేవుని వరం అడిగి ఉన్నావా అనే అంశం ద్వారా ఆయన ఈ దినాన్న మనతో మాట్లాడుచున్నారు. దేవుణ్ణి వరం అడగడం ఏంటి, ఎవరు అడిగారని చూసినట్లయితే కీర్తన గ్రంథము 27వ సంకీర్తన 4వ చరణంలో రాయబడి ఉన్నది. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. ఇక్కడ మరి ఎవరు వరం అడిగారు, ఎవరు అడుగుచున్నారు, ఎవరు మనకు తెలియజేస్తున్నారని చూసినట్లయితే దావీదు మహారాజు అంటండి దేవుని ఒక వరం అడిగి ఉన్నాడంట, ఒక వరాన్ని అడిగి ఉన్నాడంట. దానికోసం అతను ఏం చేస్తున్నాడండి, వెతుకుచున్నాడంట. అంటే దేవుడు అనుగ్రహించే వరము కొరకు ఆయన ఏం చేస్తున్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు, మరి వెతుకుచా ఉన్నాడు. మరి నీవు నేను దేవుణ్ణి ఎటువంటి వరముని అడిగి ఉన్నాం, అసలు దావీదు ఎలాంటి వరం అడిగి ఉన్నాడండి అని చూసినట్లయితే అసలే మన యొక్క జీవితంలో మనం దేవుణ్ణి ఏది అడుగుచున్నాం, ఏమి అడగవలసిన వారమై ఉన్నాం, మనం ఏమి అడుగుచున్నాం. మరి దేవాతి దేవుణ్ణి మనం అనేకమైన వాటిని అడుగుతాం కదండి. మరి ఎవరైనా కూడా మరి దేవునికి మరి నచ్చినట్లుగా ఏదైనా ఒక వరమును అడిగారా ఒకసారి ఆలోచించండి. దేవా నాకు మంచి గృహము కావాలని అడుగుతారు, దేవా నాకు మంచి మరి బండి కావాలని అడుగుతారు, దేవా నాకు నగలు కావాలని అడుగుతారు, దేవా నాకు వ్యాధి ఉంది స్వస్థపరిచని అడుగుతారు, లేకపోతే మా కుటుంబంలో సమస్యలను తొలగించని అనేకమైన విషయాల మీద దేవుణ్ణి అడుగుతాం. అసలు మనం దేవుణ్ణి ఏమి అడగాలండి? మరి అసలు దావీదు అసలు దేవుణ్ణి ఏమి అడిగాడు, ఎందుకు దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాడు? మరి ఆయన అడిగిన మరి విషయం ఏంటని చూసినట్లయితే నీవు నేను నా జీవితంలో ఎప్పుడైనా అలాంటి వరమును దేవుణ్ణి అడిగేవారుగా ఉన్నామా? ఒకసారి ఆలోచించవలసిన వారమైన దేవుణ్ణి మనం ఏం అడగాలండి? దావీదు గారు ఇక్కడ అడుగుతున్నారు కదా, యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఎలాంటి వరం అడుగుతున్నాడండి? మరి జీవిత కాలం అంతయంట దేవుని మందిరంలో నివసింపగోరుచున్నానని ఆయన సెలవిస్తున్నాడు. ఆయన ప్రసన్నతను చూడాలని ఆశపడతా ఉన్నాడు. మరి ఆయన వాక్యాన్ని ధ్యానించాలని ఆశపడతా ఉన్నాడు. ఇలాంటి వరమును ఎవరైనా మరి మన యొక్క జీవితాల్లో అడుగుతున్నామండి, ఒకసారి ఆలోచించవలసిన వారమై ఉన్నాం. మనకి అది కావాలి ఇది కావాలని దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. మరి మనకున్న ఈ లోక సంబంధమైన అవసరతలు బట్టి మనం అడుగుతూ ఉంటాం. కానీ ఎప్పుడైనా మన యొక్క జీవితంలో దేవా నీ యొక్క ప్రసన్నతను నేను చూడాలయ్యా, నీ ఆత్మను నేను పొందుకోవాలయ్యా అని ఎప్పుడైనా దేవుణ్ణి వరం అడిగామండి? మరి అలాంటి వరములు ఎవరైనా అడిగితే దేవుడు తప్పకుండా మరి అనుగ్రహిస్తాడు. మనం అడగవలసిన ఏ వరం అడగాలండి, ఎలాంటి వరం అడగాలి? ఇక్కడ దావీదు గారు దేవుని యొక్క ప్రసన్నతను చూడాలని మరి ఒక వరం అడుగుతున్నాడు, ఆశపడతా ఉన్నాడు. మరి దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కదండి. ఆయన యొక్క ప్రసన్నతని చూడాలని ఆశపడుతున్నాడు దావీదు. అంత మాత్రమే కాకుండా నేను బ్రతికినంత కాలము, నా జీవిత కాలము నేను దేవుని మందిరంలో నివసింపగోరుచున్నాను అని మరి ఆయన చెప్తా ఉన్నాడు. మన యొక్క జీవితంలో మనము దేవునికి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నాం, మన యొక్క జీవితంలో దేవునికి ఎంత స్థానాన్ని కల్పిస్తున్నాం? దేవుని మందిరానికి వెళ్ళే విషయంలోనే మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. అలాంటిది దేవుని సన్నిధానంలో జీవితకాలం ఉండాలంటే ఎవరైనా ఇష్టపడతారండి? మరి మనము మన యొక్క పనుల్లో ఏదైనా ఒక ట్రైన్కి మనం వెళ్ళాలండి, పలానా ట్రైను పలానా సమయానికి వస్తుందని మనకు తెలిసినప్పుడు మనం ఏం చేస్తామండి? ట్రైను టైం అయిపోయిన తర్వాత ఎవరైనా వెళ్తారా? ట్రైన్కి ముందుగానే ఒక 10 నిమిషాలు ముందుగానే మనం అక్కడికి వెళ్ళి ఉంటాం. ఎందుకంటే మనం లేట్ చేస్తే అది వెళ్ళిపోతుంది. కానీ మరి దేవుని సన్నిధానానికి నీవు నేను ఎందుకు సమయానికి వెళ్ళలేకపోతున్నాం? ఒక పనికి వెళ్ళినప్పుడు ఆ పనిని కూడా మనము మరి ఈ టైంలోపే
వెళ్తాము. బట్ టైం దాటితే వెళ్తే ఆ పనిలో నుంచి తీసేస్తారని మనకు భయం. ఉద్యోగం కానివ్వండి, మరి ఏదైనా ఒక బస్కి వెళ్ళవలసిన పరిస్థితి కానీ ఏదైనా కూడా మరి సకాలంలో మనం వెళ్తామే, మరి దేవుని సన్నిధానానికి వెళ్ళడానికి ఎందుకండి అంత నిర్లక్ష్యము? దేవుడు మరి ఏమీ అండని అనుకుంటున్నారండి? ఒక సమయం వస్తుంది, తీర్పు దినం వస్తుంది. ఆ దినమందు నీవు నేను మరి నిలబడినప్పుడు మన మీద భూమి ఆకాశములు సాక్ష్యం చెప్తాయి. మరి పలానా టైంకి నువ్వు పనికి వెళ్ళాలంటే వెళ్ళావు, పలానా టైంకి ట్రైన్కి వెళ్ళాలంటే సమయానికి వెళ్ళిపోయావు. దేవుని మందిరానికి నువ్వు రాలేదని మరి మనుషులు చెప్పకపోవచ్చు, కానీ భూమి ఆకాశం దేవునికి సాక్ష్యం చెప్తుందండి. మరి ఎందుకు అంత నిర్లక్ష్యము? పలానా టయానికి మందిరము అన్నప్పుడు మరి ఎవరైనా ముందుగా వెళ్తారండి? ఆ సమయం దాటిపోయిన తర్వాత దైవ సేవకులు వచ్చి ప్రార్థన చేసి పాటలు పాడుకుంటుంటే అప్పుడు దేవుని సన్నిధానంకి వెళ్తున్నావు. నువ్వు దేవునికి ఇచ్చే విలువ ఎలా ఉన్నదో ఒకసారి ఆలోచించండి. మనము దేవుని కొరకు జీవించాలండి. మన పనులు ఎప్పుడూ ఉంటాయి. ఒక ఆదివారం దినాన్నే దేవుని సన్నిధానానికి వెళ్ళినప్పుడు సమయానికి వెళ్ళలేకపోతే మరి మన యొక్క జీవితంలో దేవుడు మనకి ఏం వరం అడిగినా ఏమిస్తాడండి? మరి ఆ జీవిత కాలమంతయు నీ సన్నిధానంలో నివసింపగోరుచున్నానంటే ఈ లోకానుసారమైన మందిరం కాదండి. మరి ఈ లోకం విడిచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక రాజ్యం ఉంటుంది కదండి, అదే పరలోక రాజ్యము. ఆ పరలోక రాజ్యంలో నిత్యం ఏముంటాయి? ఆయన స్తుతించడం, ఆరాధించడం, అవి మాత్రమే ఉంటాయి. ఆ యొక్క సన్నిధానంలో మనం ఉండాలని దేవుని వరం అడగాలండి. ఈ లోకంలో మనం ఎలాగున్నామంటే ఒక ప్రయాణికులము, యాత్రికులం మాత్రమే. మరి ఒక ప్రయాణం చేస్తూ ఉంటాం, ఒక ఊరు వెళ్తాం. వెళ్ళినప్పుడు అది ఎంత సమయం ఉంటుందండి? మరి ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళినప్పుడు మరి ఒక గంటలో వెళ్ళిపోతాం, లేకపోతే 2 గంటలు వెళ్తాం. ఇంకా దూరం అయితే ఒక రోజు ప్రయాణం చేస్తాం, ఇంకా దూరం అయితే 5 రోజుల ప్రయాణాలు ఎలా ఉంటాయి. కానీ మరి ఈ లోకము మనము ఎంతకాలం బ్రతకాలనేది దేవుని యొక్క మరి దృష్టిలో ఉంటుంది. అంటే ఒక మనిషి ఆయుష్కాలం ఎవరి దగ్గర ఉందండి? దేవుని యొద్ద ఉన్నది. ఆయన ఇచ్చిన ఆయుష్కాలము పూర్తయినంత వరకు మనం ఈ భూమి మీద ఏమై ఉన్నామండి? యాత్రికులు అంటే యాత్ర చేయడానికి మనం ఇక్కడ ఉన్నాం. అంటే ఈ లోకంలో మనం ఎంతకాలం ఉంటాం? కొద్ది దినాలు మాత్రమే ఉంటాం. ప్రయాణం చేస్తూ ఉన్నాం ఈ భూమి మీద. ఈ యొక్క ప్రయాణాన్ని ముగించుకుని ప్రతి ఒక్కరూ కూడా ఏదో దినాన్న మరి మరణించి ఆయన సన్నిధానానికి వెళ్ళవలసిన వారమైనా. మరి ఆ యొక్క ప్రయాణంలో మనము మరి స్థలాన్ని సంపాదించుకోవాలి, చోటు సంపాదించుకోవాలంటే ఈ లోకంలో ఉన్నంతసేపు దేవునికి ఏది ఇష్టమో, ఎలాగూ జీవించాలో మరి అనేక మంది దైవ సేవకుల ద్వారా వాక్యం వింటున్నాం కాబట్టి వాక్యానుసారంగా మన యొక్క జీవితాన్ని మార్చుకున్నట్లయితే ఆ నిత్యరాజ్యంలో మనం చోటు సంపాదించుకుంటాం. మరి దావీదు గారు కోరుకున్నట్లుగా మరి నిత్యము ఆయన సన్నిధానంలో నివసింపడానికి అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశం కావాలని దేవుని వరం అడగాలండి. ఈ లోకంలో ఏదైనా కూడా నేను అందంగా ఉండాలని కోరుకోవచ్చు, లేకపోతే నేను మరి ఇలాగా ఒక డాక్టర్ని అవ్వాలని కోరుకోవచ్చు. ఏదైనా మనం కోరుకుంటాం, ఆ కోరికల్లో కూడా తప్పలేదు. కానీ మనం దేవుణ్ణి వరముగా ఏది అడగాలండి? దేవుని యొక్క ప్రసన్నతని చూడాలని, ఆ యొక్క వెలుగు చూడాలని ప్రతి ఒక్కరూ ఆయన్ని వరం అడగాలండి. మరి ఎప్పుడైతే ఆయన అడిగితే ఆయన ఇచ్చే దేవుడే కానీ మరి ఆయన ఇవ్వని దేవుడు కాదండి. అందుకని ఆయన అంటాడు కదా, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతికుడి దొరుకును, తట్టుడి తీయబడునని దేవుని వాక్యం సెలవిస్తుంది కదండి. అయితే ఇక్కడ మరి దావీదు గారు కూడా అదే చూస్తున్నారండి. మరి నేను దేవుని యొద్ద ఒక వరం అడిగాను, దానికోసం ఏం చేస్తున్నాను? వెతుకుచున్నాను. మరి దేవుడు కూడా సెలవిచ్చాడు కదండి, వెతుకుడి మీకు దొరుకుతుంది అన్నాడు. మరి అది దొరుకుతుందని మరి ఎవరు ఎదురు చూస్తున్నారండి? దావీదు గారు ఎదురు చూస్తున్నారు. ఒక రాజుగా ఉన్నాడు, ఆయన గొప్ప రాజుగా ఉన్న ఆయనే దేవుని యొక్క ప్రసన్నతని చూడాలని దానికోసం వెతుకుతున్నాడంటే నీవు నేను ఎంతండి? మనం ఏ పార్టీ వారము, ఎంతటి వారము? మరి ఆయన ఒక రాజుగా ఉన్న ఆయనే
మరి దేవుని యొక్క ప్రసన్నత కోసం ఎదురు చూస్తున్నాడు. జీవితకాలము ఆయన యొక్క మందిరంలో నివసించాలని ఆశపడతా ఉన్నాడు. మరి మన ఆశలు ఎలా ఉన్నాయి? మనం ఎలాంటి వరములు అడుగుతున్నాం దేవుని ఒకసారి ఆలోచించవలసిన వారమే ఉన్నాం. ఈ లోక సంబంధమైన వాటిని మనం ఏమైనా అడుగుతున్నామేమో. ఇక నుంచైనా మన యొక్క జీవితంలో మనకి ఏది అవసరమో అది తెలుసుకుని మరి దేవుణ్ణి మనం వరం అడిగేవారు ఉండాలండి. ఈ లోకంలో ఏది కావాల్సిన దేవుడు ఇస్తాడు. మన అక్కర్లేంటో ఆయనకి తెలుసు కదండి. మనం ఏ స్థితిలో ఉన్నాం, మనం ఏం చేస్తున్నాం, ఉదయం లెగిసిన దగ్గర నుంచి పండుకునే వరకు మనం ఏం చేస్తున్నాం, మన ఆలోచనలు ఎలా ఉన్నాం, మనం ఎలా నడుస్తున్నాం, అవన్నీ కూడా దేవునికి తెలుసండి. మనుషులకు తెలియకపోవచ్చు, కానీ దేవుడు ప్రతిదీ చూస్తాడు. కాబట్టి ఏది అవసరమో ఆయనకి తెలియదండి. మనము కూడా అడగాలి మరి. కానీ దేవునికి కూడా ముందుగానే తెలుసు. మనకి ఏదన్నా లోటు ఉన్నదా, సమస్యలు ఉన్నాయా, బాధలు ఉన్నాయా, ఇబ్బందులు అన్నీ కూడా ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన తప్పకుండా ఈ లోక సంబంధమైన వాటిని కూడా ఆయన తీరుస్తాడు. అంతకంటే విలువైనది, శ్రేష్టమైనది ఆయన నిత్యరాజ్యం అండి. ఆ నిత్యరాజ్యంలో చోటుని సంపాదించుకోవాలని ప్రతి ఒక్కరు దేవుణ్ణి వరముగా అడిగినట్లయితే ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు. వరముని అడిగిన వెంటనే అనుగ్రహింపబడుతుందంటే ఆ వరం పొందుకోవాలంటే కొన్ని లక్షణాలు మనలో ఉండాలి కదండి. మొదటిగా దేవుని యందు విశ్వాసాన్ని మనం ఉంచేవారిగా ఉండాలి. మారు మనసు పొంది రక్షణ పొందుకునేవారిగా ఉండాలి. నీతిమంతులుగా జీవించాలి. ప్రేమ కలిగి ఉండాలి. మరి దేవుడు అంటే నమ్మకం కలిగి ఉండాలి. నిరీక్షణతో మనం ఎదురు చూసేవారిగా ఉండాలి. మరి అలాంటి లక్షణాలన్నీ మనలో ఉండాలండి. ముఖ్యంగా మంచి క్రియలు మనలో ఉండాలి. మంచి మానవత్వాన్ని కలిగి మనం జీవించాలి. దేవునికి అసహ్యం కలిగే పనులు మనం ఏమీ చేయకూడదు. ఎప్పుడైతే మనము అలాగూ ఉంటామో అప్పుడు మనం ఏది అడిగినా దేవుడు అనుగ్రహిస్తారు. ఇక్కడ మరి మంచి విషయాన్ని దావీదు గారు అడుగుతూ ఉన్నారు. అలాంటి వాటిని మనం దేవుణ్ణి అడిగే వారికి ఉండాలి. దేవా, నేను కూడా నీ ప్రసన్నతని చూడాలయ్యా, అది నాకు వరముగా దయచేయ్యా. మరి నేను నీ సన్నిధానంలో నిత్యము నా జీవితకాలం అంతయు మరి నివసింపగోరినట్లుగా నాకు సహాయం చేయ్యా అని వరం అడిగినప్పుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. కాబట్టి అలాంటి వరమును ప్రతి ఒక్కరు పొందుకోవడానికి పరిశుద్ధాత్మ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేయునుగా. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, మహిమగల రాజ, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నాయనా, మేము ఎలాంటి వరము నిన్ను అడుగుచున్నాము, మరి ఎలాంటి వరముని మేము అడగాలి అని నాయన తెలుసుకున్నాను తండ్రి. ఈ లోక సంబంధమైనవి తండ్రి నాయన, బంగారము కావాలనో తండ్రి, గృహము కావాలనో నాయన ప్రభా, బైకులు కావాలనో తండ్రి, కార్లు కావాలనో నాయన ప్రభా, మరి ఏవో కావాలని మేము ఆశపడుతున్నామేమో తండ్రి. ఈ లోక సంబంధమైన వాటి ఎందుకు కాదు నాయన, నీ పర సంబంధమైన నాయన నిత్యరాజ్యంలో నాయన ప్రభా మాకు చోటు దయచేయమని నాయన నిన్ను వరముగా మేము కోరుకునే వారిగా సహాయం దయచేయండి. ఆ నిత్య రాజ్యంలో నేను స్తుతించి నీ సన్నిధానంలో నిత్యము నాయన నివసింపగోరే వారికి ఉండడానికి నాయన మాకు వరము దయచేయమని నిన్ను అడిగేవారిగా మాకు సహాయం దయచేయండి అయ్యా. నాయన ఎంతకాలము జీవిస్తాము, ఇప్పుడు మా జీవితాలు ముగుస్తాయి మాకు తెలియదయ్యా. ఈ యొక్క జీవిత ప్రయాణము తండ్రి ప్రయాణం చేస్తూ ఉన్నాం నాయన, యాత్రికులుగాను నాయన ప్రయాణికులుగా మేము ఉన్నామయ్యా. ఈ ప్రయాణం ముగిసిపోయేలాపు నాయన ప్రభా నీ వాక్యానుసారమైన జీవితం మాలో నాయన వృద్ధి పొందింపండి నాయన. నీ వాక్యానుసారంగా నడుచుకుని మాలో ఉన్న ప్రతి తప్పిదమును సరిచేసుకుని నాయన ప్రభా నీకు ఇష్టమైన బిడ్డలుగా నీ సన్నిధానంలో నివసించే వారు ఉండడానికి సహాయం దయచేసి కృప అనుగ్రహింప చేయమని ఒక చిన్న ప్రార్థన దీన ప్రార్థనని సన్నిధానం చేర్చుకోమని నజరేయుని నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.